హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అద్వైత్ మామ్. ఈరోజు నేను మంచి కిచెన్ టిప్ అయితే చెప్పబోతున్నాను. మీరు ట్రై చేసి మీకు ఈ టిప్ యూజ్ అయిందని అనిపిస్తే ఖచ్చితంగా మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వస్తే, ఐరన్ తవా మీద దోశలు వేశాక కొన్ని రోజుల తర్వాత దోశలు వేయడం రాదు. అంటే పిండంతా తవాకే అతుక్కుపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను. ముందుగా ఈ ప్రాసెస్ని సీజనింగ్ అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రాసెస్ వచ్చేసి, ఐరన్ తవా తీసుకొని ముందుగా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ పీస్ అయితే యూజ్ చేయకండి. నేను చూపిస్తున్నట్టు నార్మల్ స్క్రబ్బర్ని యూజ్ చేసి తవాకి 2 సైడ్స్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత తవాని ఒక బనియన్ క్లాత్తో 2 సైడ్స్ తడి లేకుండా నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ని తీసుకొని స్పూన్తో కానీ బై హ్యాండ్తో కానీ ఆ ఆయిల్ని 2 సైడ్స్ అప్లై చేయాలి తవాకి. తర్వాత స్టవ్ వెలిగించి తవా ప్లేస్ చేసి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు ఇలా పొగలొచ్చేంత వరకు హీట్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 అవర్ తర్వాత ఒక స్పూన్తో ఆయిల్ని తవా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలాగే లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు హీట్ చేయాలి. సేమ్ ప్రాసెస్ని మినిమం 3 టైమ్స్ అయినా చేయాలి. అంతే అండి, అక్కడితో సీజనింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దోశ వేసి చూద్దాం. ఎప్పుడైనా దోశ వేసే ముందు స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి అండ్ ఒక ఆనియన్ని హాఫ్గా కట్ చేసుకొని చూపించిన విధంగా రుద్దాలి. దోశ వేసాక ఫ్లేమ్ని హై చేయాలి. చూసారా అండి, దోశ వేసాక అట్లక్కడ పెట్టకముందే దానికదే లేస్తుంది. అంతే అండి. ఈ సింపుల్ టిప్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.